ఈ కీర్తన గ్రంథం 28వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 28వ కీర్తన మొదటి వచనం చదవండి. చాలు. భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన భాగములో కొన్ని ప్రత్యేకమైన సందేశములు, ముఖ్యమైన విషయాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఈ కీర్తన భాగము దావీదు రచించున్నాడు. దావీదు దేవునికి ఎంత సమీపముగా ఉన్నాడో ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంతానంలో ఒక విశ్వాసిగా, ఆయన బిడ్డగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యత ఏమిటి, వాట్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి అనేది ఈ లేఖన భాగాల్లో మనకు అర్థమవుతుంది. దావీదు దేవునికి మొరపెట్టుతూ ఆయనను దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. దావీదు దేవుడు ఎవరో అర్థము చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, నీవు నమ్ముకున్న దేవుడు ఎవరో నీవు ఎరిగి ఉండాలి. యు మస్ట్ నో హూ ఈజ్ యువర్ గాడ్ ఫస్ట్. నువ్వు ఆరాధించేటువంటి దేవుడు అని ఎవరో నువ్వు బాగా తెలుసుకోవాలి. అది ఎరగకపోతే నువ్వు దేవుని నమ్ముకున్న ఒకటే, దెయ్యాన్ని నమ్ముకున్న ఒకటే. జీవము గల దేవుని నమ్ముకున్న బిడ్డలు పూర్తిగా దేవుని కొరకు అవగాహన ఉండాలి. దావీదు జీవము గల దేవుడని యెహోవాను ఆయన వెంబడిస్తూ ఆరాధిస్తున్న గొప్ప కీర్తనకారుడు. ఆయన దేవుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, మొదటి పదములో అక్కడ అంటాడు, నా ఆశ్రయ దుర్గమా అంటున్నాడు. దేవుని ఎలాగ అర్థం చేసుకున్నాడు దావీదు? నా ఆశ్రయ దుర్గమా అంటే నేను ఎవరిని ఆశ్రయించలేను. నా శ్రమలో, నా కష్టములో, నా బాధలలో నిన్నే నేను ఆశ్రయిస్తాను, నీవే నా ఆశ్రయ దుర్గం. అంటే నాకు ఏ అవసరత వచ్చినా నా దేవుడే నాకు ఆశ్రయం. వేరొకరిని నేను సంప్రదించవలసిన అవసరత నాకు లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. దావీదు అర్థం చేసుకునేది ఏంటంటే, నా దేవుడు అయిన యెహోవా నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అది చాలా స్పష్టంగా ఆయన అర్థం చేసుకునే విషయం. తర్వాత వాక్య భాగంలో చూడండి, 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. మరొక మాట అంటున్నాడు ఇక్కడ, ఈజ్ మై రిఫ్యూజ్ అండ్ మై షీల్డ్. ఆయన నా ఆశ్రయము, ఆయన నా కేడెము. అంటే ఏంటి? నా రక్షణ శృంగము, నా రక్షణ దుర్గము ఆయనే. అంటే దావీదు దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నాడంటే, నన్ను కాపాడేవాడు, సంరక్షించువాడు, భద్రపరచువాడు ఆయనే. దావీదు దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నా ఆశ్రయము. రెండవది, ఆయన నా కేడెము. అది అక్కడ చెప్పేటువంటి మాట. ఆయన దేవుని ఎలాగ ఆరాధిస్తున్నాడంటే, 8వ వచనం చూస్తే, ఆయన యెహోవా తన జనులకు ఆశ్రయము. ఎవరికంటాడు ఆయన ఆశ్రయం? యెహోవా తన జనులకు ఆశ్రయం. ఆయన జనులు ఎవరు అంటే
ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన జనులు. ఆయన సన్నిధికి వెళ్ళి వారందరూ ఆయన జనులే. అక్కడ వాక్యాలు స్పష్టంగా రాయబడింది, ఆయన తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. చూసారా, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము, ఆశ్రయ దుర్గము, కేడెము, రక్షణ దుర్గము. అంటే దేవుణ్ణి ఆయన ఎలాగ అర్థం చేసుకున్నాడు? ఆయనే జనులను కాపాడువాడు గనుక, ఆయనే రక్షించువాడు గనుక, ఆయనే సంరక్షించువాడు గనుక, ఆయనే పోషించువాడు, ఆయనే కాపాడువాడు. ఆయన నా ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత అంటాడు, దేవుణ్ణి ఎలా వర్ణిస్తున్నాడంటే 9వ వచనంలో, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట రాయబడిందో చూడండి. అక్కడ దేవుని ఎలా వర్ణిస్తున్నాడంటే, ఈజ్ ద షెపర్డ్. దేవుడు ఎలాగ ఉన్నాడంటే అక్కడ కాపరి. ఆయన వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించమంటున్నాడు. ఆయన కాపరి అయిన దేవుడని. అంటే కాపరి అంటే అర్థం ఏంటి? కీర్తన గ్రంథంలో 23వ కీర్తనలో ఏమని రాస్తాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. అంటే అక్కడ కీర్తన కార్డు చెబుతున్న దావీదు చెబుతున్న మాట మనకేమవుతుందంటే, ఆయన మన పోషకుడు, ఆయన మన సంరక్షకుడు, ఆయనే మనను స్వేచ్ఛపరచువాడు, ఆయనే మన సేద తీర్చువాడు, ఆయనే మనల్ని కాపాడువాడు, ఆయనే మనకు సమస్తం. ఈజ్ ఎవ్రీథింగ్. ఆయనే మన సమస్తమును. అంటే దావీదు దేవుని ఎలాగ అర్థం చేసుకున్నాడు? ఇప్పుడు చెప్పండి. దావీదు దేవుని ఎలా చూస్తున్నాడంటే, ఈజ్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్. దేవుడు నా సమస్తమునై ఉన్నాడు. ఆయన తన ప్రజలకు, తన జనులను రక్షించమని కోరుకుంటూ నీ స్వాస్థ్యమును ఆస్వాదించమంటున్నాడు. ఆయన స్వాస్థ్యం ఎవరు? ఎంతమందికి వింటున్నారు ఈ మాట? ఆయన స్వాస్థ్యము ఎవరు? మనమే. ఆయన స్వాస్థ్యము మనకు మంచి చూడక్కడ అంటాడు, ఆయన స్వాస్థ్యమును ఆశీర్వదించమంటున్నాడు. ఎవరు ఆయన స్వాస్థ్యం అంటే, ఆయన విశ్వాసం ఉంచని బిడ్డలందరూ ఆయన స్వాస్థ్యం. హల్లెలూయా. అంటే ఆయన స్వాస్థ్యమని పేరు పెట్టాడు మనకు. ఇశ్రాయేలు, యూదా, అక్కడ ఏమని పిలుస్తున్నాడు? ఆయనకిష్టమైన వనముగా పిలుస్తున్నాడు, ఆయనకిష్టమైన ముద్దు బిడ్డగా పిలుస్తున్నాడు. ఆయన స్వాస్థ్యం అని ఇక్కడ దావీదు మనం జ్ఞాపం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ స్వాస్థ్యము ఎలా ఉండాలి? ఈ స్వాస్థ్యం ఏమి చేయాలి? ఆ స్వాస్థ్యము ఆయన దగ్గరే ఉండాలి. ఎక్కడుండాలి చెప్పండి? ఈ స్వాస్థ్యం అంటే ఎవరు? ఇప్పుడు దేవుని పిల్లలైన మనమందరము ఆయన స్వాస్థ్యము కనుక ఆయన యందు ఏముండాలి? సంబంధము కలిగి ఉండాలి. అందుచేత యోహాను సువార్తలో ఆడు ఏమంటాడు? 1:12 చదవండి. రైట్. తను ఎందరు అంగీకరించెదరో అట్టి వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చున్నాడు.
కాబట్టి అక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు, ఆయన స్వాచ్ఛము, ఆయన పిల్లలం, వీఆర్ హిస్ చిల్డ్రన్. కీర్తనలు 100వ కీర్తనలు ఏమంటాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం, మనము ఆయన వారు. అది మంచి మాట. మన అందరూ ఎవరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి, ఆడవాళ్ళు అందరూ బాగా చెప్పండి గట్టిగా. ఎవరు వాళ్ళు? మీరందరూ మీ ఆయన వారా? ఎవరు వారు? మీరందరూ చెప్పండి. మనమందరము ఆయన వారం, అనగా యేసు క్రీస్తుకు చెందినవారు, ఆయన పిల్లలం, ఆయన స్వాచ్ఛం. ఆయన వారం అన్నప్పుడు ఆయన పనులు చేయాలా, వేరే ఒకటి పనులు చేయాలా? యు టెల్ మీ ద ఆన్సర్. నేను ఎక్కడికి వెళ్ళిపోయిన వాక్యంలో ఉంటాను. ఐ యామ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద వర్డ్. ఒక కాంటెక్స్ట్ తప్పిన ప్రసంగం చేయను ఎప్పుడు కూడా. చెప్పండి, అటు వాక్యం మీద నేను కీర్తనలోనే మాట్లాడుతున్నా, నేనేమి రెడీమేడ్గా చేయలా, క్రమంగా వస్తున్న కీర్తనలో మాట్లాడుతున్నా. అందులో చదవని ఏముంది వాక్యం? అడు ఏమంటున్నాడు, మనల్ని అందరినీ దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, దావీదు ఆయన స్వాచ్ఛమని వర్ణిస్తున్నాడు. రైట్, మనకు ఆయన కాపరి. కాబట్టి ఒక కాపరిగా, ఒక రక్షకుడిగా, ఒక పోషకుడిగా, కేడగా నీవు నీ బిడ్డలను, నీ స్వాచ్ఛమును ఆశీర్వదించుము, నీ స్వాచ్ఛమును, నీ బిడ్డలను ఉద్ధరించుము అంటున్నాడు ఇక్కడ. ఉద్ధరించమంటే ఏంటి? ఉద్ధరించమని ఏంటి? గొప్పవారిగా చేయమని చెప్పి. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఏదన్నా జరిగింది అనుకోండి, ఉద్ధరించవులే అంటారు. దాని అర్థం ఏంటి? ఉద్ధరించవులే అంటే దాని అర్థం ఏంటి? చేసావులే, పెద్ద పాటుగా లేక మాట్లాడావు అని అంటారు కదా. అంటే ఏదో ఘనకార్యము చేసావు అంటే, ఉద్ధరించుటంటే గొప్పగా చేయడం. ఆయన ఉద్ధరించమంటున్నాడు. రెండవది బ్లెస్ దెమ్ అంటున్నాడు, వారిని ఆస్వాదించమంటున్నాడు దావీదు. కాబట్టి మనం అందరం ఎవరని చెప్పండి, చెప్పండి, ఆయన స్వాచ్ఛం. ఇప్పుడు ఆయన ఎవరు మనకి? మనం ఆయన స్వాచ్ఛమతో ఆయన ఎవరు మనకి? మనకి ఆయన తండ్రి, మనకి కాపరి, మన ఆశ్రయం, మన కేడు. ఇప్పుడు మనము ఆయన వారము. చెప్పండి మాట గట్టిగా. ఎంతమందికి నమ్మకం ఉంది నీవు ఆయన దానవు, ఆయన వాడవని? నమ్మకం ఉందా? మనము ఆయన వారం అయితే ఆయన పనులు చేయాలా, వేరొకటి పనులు చేయాలా? చెప్పాలి మీరు సమాధానం. మీరు మోకాలు అటు ఇటు చూసుకోకండి, ఇటు నా వైపే చూడండి. నీవు ఎవరు పని చేయాలి? ఆయన పని చేయాలి. కానీ మనం ఆయన పని చేస్తున్నామా? చెయ్యం. చెయ్యమని అక్కడే రాశాడు కీర్తనలోని. నేను ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే మీకు చూపిస్తాను. 5వ వచనం చదవండి. ఇప్పుడు 5వ వచనం, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. అది వాక్యం. ఏమంటున్నాడు అక్కడ వాక్య భాగంలో? ఆయన ప్రజలమై ఉండి, ఆయన వారమై ఉండి, ఆయన బిడ్డలమై ఉండి, ఆయన కార్యములను మనము లక్ష్య పెట్టాం. ఆయన చేసిన మేలు పొందుకుంటాం. ఆయన చేసిన ఉపకారాలను రుజువు చూస్తూ ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తాం. ఆయన మేలులను పొందుకుంటాం. కానీ ఆయన కార్యములను లక్ష్య పెట్టం. వి డోంట్ కేర్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయనకి ఆశీర్వాదం మనం లక్ష్య పెట్టం. నిర్లక్ష్యపు వైఖరి. ఆయన చేసిన మేలులను మరిచిపోతూ ఉండి, అంచేతనే అదే దావీదు కీర్తన కాడు ఏమి రాస్తాడంటే 103వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడు? మొదటి వచనంలోని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటున్నాడు. డో నాట్ ఫర్గెట్ ఆల్ హీస్ బెనిఫిట్స్. ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు నీవు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట, ఈ జనులు వారు యెహోవా కార్యములను లక్ష్య పెట్టుట లేదు. వారు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టుట లేదు. హస్తకృత్యములు అంటే ఏంటి? ఆయన చేసిన కార్యాలు, మేలులు, ఆయనకు సృష్టి, ఆయన నిన్ను సృష్టించిన విధానం, ఆయన చేసిన ప్రతి ఉపకారం, ఆయన నీ పక్షముగా అనేక సార్లు నీ పక్షముగా నిలబడి నీ కష్టములో నీ శ్రమలో నిన్ను వెంబడించాడు. దేవుని యొద్దకు కొత్తగా వచ్చినప్పుడు ఎంతో విశ్వాసముతో వస్తారు, ఎంతో ఆసక్తితో వస్తారు, ఎంతో భారంతో ప్రేమతో వస్తారు. ఆ శ్రమలు ఆ కష్టములోంచి విడిపించబడాలి అని ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతూ ప్రార్థన చేయమని కోరుతారు. చర్చలకు వచ్చి ఉపవాసాలు ఉంటారు, కన్నీరు కారుస్తారు. ఆస్వాదించబడిన తర్వాత ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎవరో ఇశ్రాయేలు ప్రజలలో కూడా వారు దేవుడు చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను వారు మర్చిపోయారు. వారు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి విడిపించుకుని వస్తే ఎర్ర సముద్రం రెండు పాలుగా చేసి ఆ ఎర్ర సముద్రం మధ్య వారిని 6 నేలపై నడిపించుకుని బయటికి తీసుకుని వచ్చి ఆ బానిసత్వం నుంచి విడిపిస్తే ఆ దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు అక్కడ ఉంటే ఆయన ఇంకను రాలేదని చెప్పి ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఒక దేవుణ్ణి చేయమని చెప్పి అహరోను యొద్దకు వచ్చి అహరోను దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ గోల పెట్టారు. అదంతా చరిత్ర మీకు ఆ వాక్య భాగమంతా కూడా సంఖ్యాకాండములో మీకు స్పష్టంగా కనబడుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయములో అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. వారు అక్కడికి వెళితే ఎక్కడికి కొండ అహరోను దగ్గరికి వెళ్తే అహరోను ఏం చేశాడు? వారిని సరిచెయ్యలేక, వారిని గద్దించక, వారికి భయపడిన వాడై బుద్ధి చెప్పక, మీ దగ్గరున్న వెండి బంగారాలు నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి అన్నాడు. తెరవండి ఒక్కసారి ఆ మాటను తెరవండి. ఆ ప్రజలు అహరోను యొద్దకు 32వ అధ్యాయం మొదటి వచనం కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు మాకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పి ఏం చేసినట్టు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి వీళ్ళందరూ మోషే దగ్గరకు వచ్చినటువంటి వీరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పెద్దలు నాయకులందరూ వచ్చి ఆ మోషే పర్వతం మీద పోతే అహరోను దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళు ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి నువ్వు లేచి మా కొరకు ఏం చేయమన్నారు? కమాన్ చెప్పండి మీరందరూ, ఒక దేవతను తీయండి, మా కొరకు ఒక దేవతను చేయి. అదేమైందంట? మమ్మలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఇప్పుడు ఏం కావాలి? మాకు ఒక దేవత కావాలి. ఏం కావాలి చెప్పండి? నా ద క్వశ్చన్ జాతి వినండి. వీళ్ళు
ఈ దుర్మార్గులు, ఇది కరెక్ట్ వర్డ్ వాడితే బాగుంటుందేమో, ఈ దుష్టులు దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తే ఎర్ర సముద్రం గుండా వారిని బయటకు తీసుకొచ్చి శత్రువుల నుంచి కాపాడితే, ఇటువంటి వీళ్ళు ఆకలేస్తుందని చెప్పి ఏడుస్తూ ఉంటే దేవుని సందులో మోషేకి మొరపెట్టగా మోషే దేవునికి మొరపెడితే దేవుడు వారికి ఏమిచ్చాడు? మన్నాని ఇచ్చాడు. దాహమేస్తుందని మొరపెడితే మళ్ళా దేవుడు వారికి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. మా నోరు చప్పబడిపోయింది, మాంసం మొక్కలు లేవు అని చెప్పేసి గోల పెడితే వారికి ఆకాశము నుండి పూరీలను పంపించాడు. వారు పీకల వరకు తిన్నారట. అది నోట్లో ఏళ్ళు పెడితే అది బయటికి అందే వరకు తిన్నారు వాళ్ళు. ఇలా నోట్లో ఏళ్ళు పెడితే అందించారు మాంసం మొక్క, అంతగా తిన్నారు వాళ్ళు. పీకల వరకు తిని వీళ్ళు దేవుడు చేస్తున్న మేళ్ళను మర్చిపోయి, దేవుడు తన దాసుడు మోషేను సీనాయి పర్వతం రమ్మని పిలిస్తే ఆ పర్వతం మీదకి వెళ్ళి మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇంకా రాలేదు. 40 రోజులు పట్టింది. ఆయన ఆలస్యమే చేశాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఆ మోషే అనేవాడు ఏమాయనో అని అడిగారే ఈ దుష్టులు. కానీ ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అయ్యో, మమ్మల్ని తీసుకొచ్చిన మా నాయకుడు ఏమైపోయాడు, మనం అందరం పద ఆ కొండ దగ్గరికి వెళ్దాం. ఆ మోషే ఉన్నాడో చచ్చిపోయాడో, అసలు ఉన్నాడు అంటారా? ఆయన అక్కడ ఏమైపోయాడు? 40 దినాలు అయిపోయింది. పద అక్కడికి వెళ్దామని కనీసం ఒక్కరిలో కూడా ఆలోచన రాలేదు. సరే, వాళ్ళకి ఎలాగ లేదు. మోషే అన్నయ్య అయినటువంటి అహరోను ఏం చేయాలి? సరే, ఆయన దగ్గరికి వెళ్దాం, చూద్దాం, ఓపు పట్టండి, ఎందుకు తొందర, ఎందుకు? దేవుడు మనల్ని విడిపిస్తే దేవతను చేయమంటున్నారేంటి? మీకు అసలు బుద్ధి ఉందా? మీకు అసలు జ్ఞానం ఉందా అని ఏమాత్రం ఇశ్రాయేలీయులను గద్దించలేక వారితో రాజీ పడిపోయాడు అహరోను. ఏం చేశాడు తెలుసా? ఆయన చేసిన పొరపాట్లు 2వ వచనం, అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎదుగు తేండి. అది ఈయన ఇచ్చిన సలహా. హలో, ఈయన ఇచ్చిన సలహా ఏంటి? మీ భార్యలకు, మీ కుమార్తెలకు, మీ కుమారులకు వారికున్న చెవుల్లోయి, ముక్కుల్లోయి, ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకుని రండి. ఎందుకు చెప్పాడు బంగారం తేమని? కమాన్ చెప్పాలి మీరు. దేవతను చేయడానికి. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగా గుర్తులేదు, వారు తినేసి మర్చిపోయారు. ఇది సంగతి. హలో, ఏం చేశారు వీళ్ళు? తినేసి మర్చిపోయారు వీళ్ళు. మనం చేసే పని కూడా అదే, మన దరిద్రపోతు కూడా అదే. దేవుడు చేస్తున్న మేలులను, ఆయన చేస్తున్న ఉపకారములను, ఆ వెనక స్థితి, నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ బతుకు ఎలాగుందో, నీ స్థితి ఎలాగుందో, ఆ వెనక స్థితిని మర్చిపోయి దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, నువ్వన్నీ కూడా సెటిల్ డౌన్ అయిన తర్వాత, అన్నీ సమకూర్చుకున్న తర్వాత దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలియదు, కనబడ్డు. అర్థమైందా? ఆయన చేసిన మేలులను మర్చిపోయారు వీళ్ళు. ఆయన పంపించిన మన్నా తినేసి మర్చిపోయారు. ఆయన ఇచ్చినటువంటి ఆ వాటర్ నీళ్లు తాగి మర్చిపోయారు. ఆయన ఇచ్చిన పూరేలు తిని మర్చిపోయారు. ఆయనను పగలు ఎండ దెబ్బ తగలకుండా ఏం చేశాడు? మేఘస్తంభాన్ని పంపించాడు. రాత్రి అగ్ని స్తంభాన్ని పంపించాడు చీకట్లో వండుకుంటుండగా. అంతగా దేవుడు వారిని సంరక్షిస్తే సిగ్గులేని ఈ జీవితాలు ఆయన చేసిన వీళ్ళు మర్చిపోయి, మాకు ఇప్పుడు ఏం కావాలంటున్నారు వీళ్ళు? మాకు దేవత కావాలి. కృతజ్ఞత లేని బతుకండితే. అంచె దినములలో అనేకులు బెంకమలాడు వారు కలరు.
కృతజ్ఞత లేని వారు అనురాగ రహితులని పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉంటాడు. కృతజ్ఞత లేనివారు, అనురాగ రహితులు, దేవుని ఎదుట ఆయనకి ఇష్టలుగా జీవించుకునిగా అయిష్టముగా నడుచుకునేటువంటి వారు కృతజ్ఞత లేనివారు. దే హ్యావ్ ఫర్గెటెన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద లైఫ్స్. వారి జీవితంలో దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. కృతజ్ఞత లేనివారు అయిపోయారు ఇశ్రాయేలీలు. అందుచేత మాకు ఇప్పుడు ఏం కావాలంటున్నారు వాళ్ళు? మాకు ఒక దేవత కావాలి. సరే, వాళ్ళు అన్నారు, ఒక నాయకుడిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈయనేం చేయాలి? అయ్యా మోషే పైకి వెళ్ళాడు కానీ వస్తాడు, కొంచెం వెయిట్ చేద్దాం, లేదా నాతో కలిసి రండి, మనము కూడా కొంచెం వెతుకుదాం ఆయన ఏమైపోయాడని. ఆ మాత్రం కనిపెట్టడానికి ఆ ఇశ్రాయేలీలను ప్రోత్సహించలేకపోయాడు ఈ అహరోను. రెండోది, వారిని గద్దించలేక ఈ కాంప్రమైజ్ విత్ హిస్ పీపుల్. జాతి వినండి, ఇశ్రాయేలుతో రాజీ పడిపోయాడు అహరోను. ఆ రాజీ పడవడమే పెద్ద ప్రమాదకరంలో పడిపోయింది. మీరు వెళ్ళి మీ బంగారాలను దండి అన్నాడు, వాళ్ళు తెచ్చేశారు. నెక్స్ట్ ఈయన ఏం చేశాడట? తెచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు చూడండి, వర్స్ 3. ప్రజలందరూ తమ చెవులుకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిని, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోసిన దూడగా చేశాను. అది మీరు ఏం చేశారట? కమని చెప్పండి, ఏం చేశాడు? ఆ దూడను, అంటే దూడను చేయడానికి తెచ్చిన బంగారం అంతా ఏం చేశాడు? కరిగించి ఒక దూడగా చేశాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఏం చేశాడు? అక్కడ దూడగా చేశాడు. ఎవడిచ్చాడు ఈ సలహీనికి? దేవుడిచ్చాడా? మోసే ఇచ్చాడా? ఎవరిచ్చారు ఈ సలహా? ఆయనే చేశాడు. అహరోను చేసిన పాపాలు 7 తప్పిదాలు ఈ అధ్యాయంలో ఉంటాయి, అహరోను చేసిన పొరపాట్లు. కాబట్టి ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, వారు ఇందాక చదువు కదా వాక్య భాగంలో, వారు యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టారు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టారు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయనని వాక్యం జ్ఞాపం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని పట్టించుకోవడం లేదు. అందుచేతనే ఇక్కడ ఏమి జరిగిందో చూడండి, వారు సొంత ఆలోచనలు పడిపోయారు. అహరోను వారు తెమ్మనగానే అందరూ తెచ్చిపెట్టించారు. దేనికి? మంచి దాని కొరకు, మంచి పని కొరకు అయితే ఏంటండి, చిన్న బంగారం మొక్క కూడా ఎవరు ఇస్తారా? ఎవరు? చెడు కార్యాలకి ఇస్తారు. ఈ చెడు పని చేస్తూ ఉన్నాడు ఇక్కడ అహరోను. కానీ అంతా తీసుకుని రామని చెప్తే ఆ వారు తెచ్చిన దాన్ని కరిగించి ఒక దూడగా చేశాడు ఆయన. ఇది చేసిన తప్పు. నెక్స్ట్ మీకు మిస్టేక్ ఏంటి చూడండి, 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసెను, దూడగా చేసినప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అనేది. ఎవరట? ఎవరు చెప్పరు ఈ మాట? ఇదిగో ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన దేవుడు ఇదే. నౌ యు టెల్ మీ, ఈజ్ Aaron standing with God or standing with the people? అహరోను దేవునితో నిలబడుతున్నాడా లేదా ప్రజలతో నిలబడుతున్నాడా? ఇప్పుడు ఎవరు రైట్ చెప్పండి? దేవునితో దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలా, లేదా ప్రజల కొరకు ప్రజలతో నిలబడేవారు కావాలా? ఎంతమంది కాదమంది నేషన్ ప్రశ్న. ఎవరి కొరకు నిలబడాలి? దేవుని కొరకు నిలబడేవారికి కావాలి. అహరోను దేవుని కొరకు నిలబడలేదు. ఇదిగో ఐగుప్తు దేశం నుంచి నేను తెచ్చిన దేవుడు ఇదే. ఏదట? ఎంత సిగ్గులేని బతుకంటే
అరే జీవము గల దేవుడు వీళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా మిమ్మలను ఐగుప్తులో నుంచి విడిపించినది ఈ దేవుడేనంట. ఈ దేవుడు దూడ. సిగ్గున్నదా అసలు నేను చెప్పడానికి? ఆయన గడిగడిగా మాట్లాడుతూ ఉంటే ఆయన విడిపించిన దేవుడు ఎవరో ఈయనకి పరిచయం చేసుకున్నాడు. ప్రభా నువ్వు ఎవడు అంటే నేను వీళ్ళకి ఏం చెప్పలేండి. ఆయన అన్నాడు, ఐ యామ్ ద లార్డ్ యావే, నేనే దేవుడిని యెహోవాను. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను అనువాడను ఉన్నవాడనై ఉన్నానని చెప్పి వాళ్ళకి. నేను అనువాడను ఉన్నవాడని విన్నాను చెప్పు. నా పేరు యెహోవా అని పరిచయం చేసుకున్నాడు ఆయన. పేరు లేని దేవుడు కాదు, తెలియబడని దేవుడు కాదు. ఆయన ఎవరో ఆయన వారికి పరిచయం చేసుకున్నాడు కదా. అలాంటి ఆయన్ను పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాడు? దూడను చూపిస్తున్నాడు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చింది ఇదే. ఇశ్రాయేలు అందరూ అదే చెప్పుకుంటూ ఏం చేశారు? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించింది దేవుడు ఇదే. ఓకే, నెక్స్ట్ 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి. ఇది మరొక తప్పు. చేసుకుని చేస్తాడు, వదిలేసిగా మళ్ళీ ఏం చేశారట? ఈ సింగనాదం పనులను చేయాలా, లేకపోతే ప్రజల సంతోషం అవ్వదు. ఈ వాంటెడ్ మేక్ హిస్ పీపుల్ హ్యాపీ. తన ప్రజలను సంతోషపరుస్తున్నాడు. ఒక బలిపీఠం కట్టాడు మరలా. దేనికి? అతను దాన్ని పెట్టడానికి. ఇంకేం చేశాడు చూడండి. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగిన చాటింపగా వారు మరునాడు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచురే. అది గేమ్ అంటే అది, ఆట అంటే అది. అర్థమైందా? ఇదేం జరిగింది? ఆ వచ్చులు ఏం రాయబడింది చదవండి. ఈ పెద్ద మనిషి ఈ ఆహారం చేసిన మరొకటి తప్పు ఏంటంటే బలిపీఠం దూడం చేయడం ఒకటి తప్పు ఏంటండి. మరి దాన్ని బలిపీఠం కట్టించడం. ఇప్పుడు ఏం చేశాడు? రేపు యెహోవాకు, రీడ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, రేపు యెహోవాకు పండుగ. ఎవరికి పండుగ అంట? చెప్పండి గట్టిగా. యెహోవాకు పండుగ అట్ట. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నారు చూసారా? పేరు ఒకటిది, పండుగ ఏమో ఇంకొకటిది. పండుగ ఎవరిదరా? పండుగ అట్ట యెహోవాకు అట్ట. చేసేది ఏంటి అక్కడ? దూడ. ఆ దూడని చేసి రేపు పండుగ అని చెప్పి దాన్ని బలిపీఠం కట్టి దాని మీద పండుగ సంబరం చేసి రేపు యెహోవాకు పండుగ అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలోనికి అహరోను దిగిపోయాడు చూడండి. ఈ కాంప్రమైజ్ విత్ హిస్ పీపుల్. తన ప్రజలతో రాజీ పడిపోయాడు అహరోను. తన ప్రజలతో రాజీ పడ్డాడు అహరోను. అటువంటి వాడు నాయకుడి కాడు. అహరోను చేసిన పొరపాట్లు అవి. రాజీ పడిపోయాడు. ఇప్పుడు ఆ రీతిగా చేయడం వల్ల పండుగ అని చెప్పితే అందరు ఉదయాన్నే లేచి వచ్చేసారట. దేనికి? మీరు 6 గంటలకే ప్రార్థన అంటే లేచి సిద్ధపడి వచ్చి ఈ ఉదయాన్నే వాక్యం వింటారు. మీ అందరికీ నీ దేవుడు దీవించును గాక. ఇంకా కొంచెం ఆలస్యంగా వచ్చిన వారు ఉన్నారు, వారికి దేవుడు మారు మనసు దయచేయును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారి పెందలకడ లేచి ఏం చేశాడు? ఉదయాన్నే మరునాడు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలు అర్పించి. ఎవరికి? అబ్బాబ్బా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా? నిర్గమకాండములో దేవుడు దహన బలులను, సమాధాన బలులను, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవన్నీ నైవేద్య బలులన్నింటినీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఓకే, ఆల్రెడీ వారికి నియమించాడు అక్కడ దేవుని కొరకు ఇలా చేయాలని. వీళ్ళు ఏం చేస్తున్నారట? సమాధాన బలులు, దహన బలులు. ఎవరికి? దూడకి. యెహోవా కాదు. వీళ్ళు చేసిన దూడకు పెట్టారు ఇక్కడ కదా, వీళ్ళు చేసిన పొరపాట్లు. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ బాగుంది చూడండి. అప్పుడు జనులు
తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచడి. ఇదే కదా మనకు కావాలి. హలో, మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? తినడం, తాగడం, గెంతడం. ఎలాగైతే బాగుంటాయి పదాలు. అది కదా, తినడం, తాగడం, గెంతడం. ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది. ఇశ్రాయేలు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. తినుటకును త్రాగుటకును ఆడుటకును వారు లేచరు. ఇప్పుడు ఏం చేస్తారు? తిని తాగుతూ తాందనాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఏమైపోయింది? భ్రష్టాత్మలోనికి నడిపించబడింది. ఇంతలోకి దేవుడు మాట్లాడాడు. ఎవరితోటి? మోషేతో దేవుడు మాట్లాడి, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. చెప్పండి మాట. ప్రజలు ఏమైపోయారట? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి. ఏమైపోయారు వీళ్ళు? చెడిపోయారు. ఎవరు చెడిపోయిన ప్రజలు? దేవుని ఎరిగిన వారు. ఐగుప్తీయులు కాదు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు దేవుని ఎరిగి ఉండియు వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. రోమిలికి రాసిన పత్రిక త్వరగా తీయండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 ఓకే, అది ఏనవచ్చును, అది 1:21. అదే, వారు దేవుని ఎరిగియు వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదనముల యందు ఎద్దులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అది వాళ్ళు చేసిన పని. ఎవరు? ఇశ్రాయేలు చేసిన పని అది. నోయింగ్లీ డూయింగ్ నాన్ సెన్స్ అంటారు దాన్ని. తెలిసి బుద్ధిహీన పనులు చేయడం. వారు దేవుని ఎరిగియుండియు దేవునిగా ఆయనను మహిమపరచలేదు. జాగ్రత్తగా వినండి. యు మస్ట్ నో హూ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడు ఎవరో నువ్వు బాగా ఎరిగి ఉండాలి. నీవు నమ్ముకున్న దేవుడి గురించి నీకు అవగాహన లేకపోతే ప్రయోజనం ఏమిటి? వారు దేవుని ఎరిగియుండియు దేవునిగా మహిమపరచలేదట. దే నో గాడ్. వారు దేవుడు ఎవరో తెలుసు వాళ్ళకి. దేవుని ఎరిగి ఉండి కూడా దేవునిగా మహిమపరచలేదు. అక్కడ ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? కృతజ్ఞత. సరే, దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అయ్యో నా ప్రభు నా జీవితాన్ని మేలు చేస్తాడే, నా బ్రతుకులని కార్యాలు చేస్తాడే అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. సరికదా, వారు దేవుని మహిమను ఎలా మార్చేస్తారంటే పశువుల యొక్కయు జంతువుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా రూపమునకు మార్చేశారు. ఆయన మహిమను ఎలా మార్చేశారు? అదే కదా ఆహారం చేసింది. ఇప్పుడు దేవుని మహిమను ఎలా మార్చారంటే పశువు రూపములు మార్చేశాడు, దూడ రూపంలో మార్చేశాడు దేవుని మహిమను. ఇదే మీ దేవుడు అని చెప్తున్నాడు. మరలా పిల్లలు గమనించండి, లోకంతో రాజీ పడితే నువ్వు దేవునికి మహిమను నువ్వు ఇవ్వలేవు. నీ కులముతో నువ్వు రాజీ పడితే
నీ బంధువులతో నువ్వు రాజ్యం పడితే దేవునికి చెందవలసిన మహిమను నువ్వు వారికి చెల్లించలేవు. గాడ్ కెనాట్ టాలరేట్ ఐడల్ వర్షిప్. దేవుడు విగ్రహారాధనను ఆయన సహించడు. హీ కెనాట్ టాలరేట్. ఆయన సహించే దేవుడు కానే కాదు. ఈ పెద్దమని చేసిన సరే మోషే దిగి వచ్చాడు, దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మోషే వచ్చి అహరోను అడుగుతాడు, ఏంటి నువ్వు ఈ పని చేసు అంటే ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. 22 వచనం, 32 22 నిర్గమకాండములో అహరోను అంటే, నా ఏలిన వాడా నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీ వెరుగుదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఈ పదం చూడకుండానే ఇందాక అనేసాను. నా మాటను దేవుడు ఇక్కడ స్థిరపరిచేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు అట్టిల్లు? అందరూ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అట్టిల్లు? దుర్మార్గులు. సరే, ఆ దుర్మార్గుడు అయితే ఈయన మంచుడా? అహరోను మంచుడా? సిగ్గుంది ఈ పెద్ద మనిషి చెప్పడానికి. దుర్మార్గులు అయితే ఆ దుర్మార్గులు చెప్పిన వాడిని నువ్వు ఎందుకు చేయాలి? దుర్మార్గుల మాట ఎందుకు వినాలి? వారు చెడిపోయారని వాక్యం చెప్తుంది. నాకు చూస్తున్నామే, దేవుడు చెప్పాడు చెడిపోయారని. ఈయన వచ్చి దుర్మార్గులు అంటున్నాడు. మరి దుర్మార్గులు చెప్పిన వాడు ఎందుకు విన్నాడు? వారిని సరిచేయవలసిన బాధ్యత లేదా? వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత లేదా? ఒక సేవకుడిగా ఉండి వారిని సరిచేయవలసిన బాధ్యత అహరోనికి లేదా? వారు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాడా? వారు ఏ పని చేయమని చేసేస్తాడా? దెన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది లీడర్షిప్? నాయకత్వం యొక్క ఉపయోగం ఏమిటి అని అంటాడు కదా వాక్య భాగంలో. మీరు దుర్మార్గులని చెబుతూ, ఓకే, నీవు దుర్మార్గులైన సంగతి నీకు తెలుసు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండని చెప్పిదని నేను దాని అగ్గిలో వేయగా ఈ దూడ ఆయన. అబ్బా, ఏ వర్ణించడండి వెరైటీగానే. ఆగితులోంచి తెచ్చిన దేవుడు మాకు దూడని చేయమని అడిగారు వాళ్ళు. ఇలాగ తేమని బంగారం తేపని చెప్పాను, బంగారం ఓడదీసి అమ్మన్నాడు అంటే. బాగుంది ఆ పదం. ఎక్కడి నుంచి ఓడదీసి? చెవుల్లో ఎముకలో ఎన్నెత్తులో తీసుకుని ఓడదీసి రమ్మని చెప్పాడు అని బాగా వర్ణించాడు. సరే ఇచ్చారు. ఆ బంగారం తెచ్చినప్పుడట ఆయన ఏం చేశాడు? దాన్ని అగ్నిలో వేసాడట. అది దూడ అయిపోయిందంట. ఇదో భయంకరమైన అబద్ధం ఇది. ఏమండి, మీ మెడలో ఉన్న తాడులు, డబుల్ తాడో సింగిల్ తాడో త్రిపుల్ తాడులు ఉన్నాయి కదా, ఆ చేతికున్న ఉంగరాలు, ఆ బంగారం అని తీసి అగ్నిలో పడితే దూడ అయిపోద్దని చూడండి. ఈ పెద్దమని చెప్పేది మోషేతోటి. అది తెచ్చాడట, వాళ్ళు తెమ్మండి తెచ్చాడట, అది ఈయన తీసి అగ్గిలో పడేసాడట, ఆ దూడ అయిపోయిందా? సిగ్గులేదు చెప్పడానికి? సిగ్గులేదా చెప్పడానికి? ఆ దూడ అయిపోయింది. అది ఆ దూడ అవడానికి ఈయన ఏం చేశాడు? దాన్ని దూడను తయారు చేశాడు అక్కడ. ఆ దూడ అయిపోయింది. సరే, దూడ అయిపోతే వదిలేచ్చు కదా, ఎక్కడ కూడా పోదు కదా. ఎందుకని ఈయనెందుకు బలిపీఠం కట్టాలా? ఈయనెందుకు పండుగ చెప్పాలా? అసలు దైవజన మోషేకు తెలియకుండా పండుగ ప్రకటించాడు ఈ పెద్ద మనిషి. ఎంత పెద్ద గొప్ప చూడండి. దేవుని సేవకులు తెలియకుండానే పండుగ ప్రకటించేశాడు. ఇక్కడ సెలబ్రేషన్, ఆనందం, తినడం, తాగడం, గెంతడం, ఆట పాటలు ఆడుటకు పాడుటకును వారు లేచారు. అల్లరితో కూడిన ఆటపాటలు. చెడిపోయారు. ఇంత దౌర్భాగ్యపు స్థితి. అందుచేత వారు చూడండి 25వ వచనం, ప్రజలు ఇచ్చలా విడిగా తిరుగుట మోసే చూచినాం. వారి విరోధంతో వారికి ఎగతాళి కలిగినట్లు ఆ అహరోను విచ్చల విడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండడం. చూడండి, ఇప్పుడు ఎవరు విడిచిపెట్టారు వాళ్ళని? ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చల విడిగా తిరిగినట్లు అహరోను వారిని విడిచిపెట్టించడట. కంట్రోల్ లేకపోతే ఏమైపోతారు? నాయకుడు లేని ప్రజలు నశించిపోతారు. నాయకులు లేని కాపరి లేని గొర్రెల వల్ల వాళ్ళు తిరుగుతున్న. కాపరి లేరు వాడికి, నాయకుడు లేకుండా అయిపోయాడు.
ఇప్పుడు వారిని విడిచిపెట్టేశాడు తినడానికి, తాగడానికి, ఊరి మీద గెంతడానికి. వారు చెడు కార్యాలు చేయడానికి గల కారకుడు ఎవరంటే అహరోనే. రాజీ పడేవాడు, విశ్వాసులతో రాజీ పడేవాడు పాస్టర్ గారు కాదు. జాతికి వినండి, విశ్వాసులు తానంటే తందాన అనేటువంటి పాస్టర్ గారు ఈజ్ నాట్ ఏ పాస్టర్. దైవ వాక్యము ఉన్నది చెప్పేవాడే పాస్టర్. అంతేగాని విశ్వాసులని చేసి మేము ఇది చేస్తాము అది చేస్తామని వారితో తందనాలాడి, వారితో రాజీపడి దశమ భాగం ఇస్తారనో, కానుక ఇస్తారనో, లేదా బట్టలు పెడతారనో ఇటువంటి ఆశించిన వాడు ఈజ్ నాట్ ఏ పాస్టర్. అతడు దైవ సేవకుడు కానీ కాదు. రాజీ పడేవాడు, లోకముతోనూ లోకానుసారమైన జీవిస్తున్న జీవితంలో రాజీ పడేటువంటి విశ్వాసంతో రాజీ పడేటువంటి పాస్టరు సేవకుడి కానీ కాదు. ఒక దైవ సేవకునిగా విశ్వాసులు పొరపాటు చేస్తూ ఉంటే, తప్పులు చేస్తుంటే గద్దించవలసిన బాధ్యత, సరి చేయవలసిన బాధ్యత, బుద్ధి చెప్పవలసిన బాధ్యత దైవ సేవకుని మీద ఆధారపడి ఉంది. అందుకే దేవుడు దైవ సేవకుని పిలుచుకున్నది. బుద్ధి చెప్పుటకును, సరిచేయుటకును, గద్దించుటకును, ఖండించుటకును నువ్వు ఎల్లప్పుడూ సన్నద్ధమని చెప్పి పౌలు తిమోతికి హెచ్చరిక కూడా చేశాడు. అందుచేతనే దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం ఉండిదంటాడు. అట్టి అభిషేకమని నేను త్రోసివేయకుందునుగాక అంటాడు. ఇక్కడ వాడిని గద్దించలేకపోయాడు అహరోను, సరి చెయ్యలేకపోయాడు. అందుచేత వారు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు చివరికి దేవుని కార్యాలు లక్ష్య పెట్టలేకపోయారు, ఆయనను మహిమపరచలేకపోయారు. చివరికి శాపం తెచ్చుకున్నారు. వారు వృద్ధి చెందకుండా నిర్మూలము చేశారంటాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక్కసారి వాక్య భాగాలకు రండి. సంఖ్యాకాండం 25 అధ్యాయాలకు రండి. ఒక వ్యక్తిని, ఒక దేవుని కొరకు రోషము కలిగి బ్రతికిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఫినెహాసు. ఆ ఫినెహాసు ఎటువంటి వాడంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఇంతవరకు ఎవరి కోసం చెప్పాం, వాళ్ళు ఏం చేశారు చూడండి. 25 అధ్యాయము మొదటి వచనములో, ఇశ్రాయేలీలు సిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయలుబయూరుతో కలుసుకొన్నందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. అది ఇప్పుడు జరిగిన సంఘటన. దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది? కమని చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది? ఎందుకు వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీదకి? ఎందుకు వచ్చింది అంటున్నాను. ఇక్కడ 23వ అధ్యాయము 21వ అధ్యాయం 23, 22 నుంచి 23, 24, 25 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అక్కడ బిలాము ఇశ్రాయేలు ప్రజలను తప్పుడు త్రోవ పట్టించాడు. వారు ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారట, ఐగుప్తీయులు ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ పండగకు పిలిస్తే ఆ పండగకి వెళ్ళినటువంటి స్త్రీలు వాళ్ళందరూ కూడా వారు పండగను ఆచరిస్తూ అన్య జనులతో గెంతరటిల్లా ఏం చేశారు చెప్పండి? అన్య జనులతో డ్యాన్స్ చేశారట. ఉందా లేదా మాట అక్కడ? స్త్రీలు తమ మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి ఆ దేవతలకు నమస్కరించిరి. ఎవరికి? ఏ పండుగకి వెళ్ళారు వీళ్ళు? మోయాబీలు పండుగకి వెళ్ళారు. ఆ పండుగకి వెళ్ళి అక్కడ వాళ్ళు అర్పించినటువంటి బలులు, ఆ మాంసము వాళ్ళు ఏం చేశారంటే భోజనము చేశారు. అందుచేత ఇశ్రాయేలీయులు బయలుపెయోరుతో కలుసుకొనినందున, అది అండలం చేసుకున్న పదం. ఎవరితో కలిసిపోయారు వీళ్ళు? కమని చెప్పండి, ఎవరితోటి?
బయలుపోయారు, దాన్ని బయలుపోయారండి. ఎవరు? ఆ మోయాబీల దేవత, అన్య దేవత కలిసిపోయారు వీళ్ళు. అసలు వీళ్ళు ఎవరు? దే వర్ సెపరేటెడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగం, ప్రత్యేకించబడిన జనాంగం, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు వీరు. ఎవరితో కలిసిపోయారంటే బయలుపోయేరుతో కలిసిపోయారు. ఓకే, కాబట్టి ఇక్కడ జరిగిన సంగతి ఏం తెలుసా? అప్పుడు యెహోవా కోపము రగిలిను. చెప్పండి ఈ మాట అందరూ గట్టిగా. ఏం నోటనే మాట రావట్లేదు మీకు? చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా చెప్పదు, మీ మీదకి వచ్చేది. చెప్పండి గట్టిగా. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద. మీ మీద కాదా, మీ మీద రగులుతుంది సమయం వస్తే. ఎప్పుడు? ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి నువ్వు ఇవ్వకపోతే నీ మీద కూడా ఆయన కోపం రగులుతుంది. గాడ్ కెనాట్ టాలరేట్ ఐడల్ వర్షిప్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్. దేవుడికి అన్యపరమైనటువంటి పండగలలో నువ్వు పాలు పొందితే ఆయన నిన్ను సహించడు. నీ మీద ఆయన కోపాగ్ని ఖచ్చితంగా ఉంటుంది. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. నా మహిమను వేరొకరికి చెందనీనన్నాడు ఆయన. ఆయనకి రావాల్సిన స్తోత్రము ఆయనకే చెందాలి. దట్ ఇస్ ద పర్పస్. దేవుడు నిన్ను ఎన్నుకుంది, ఏర్పాటు చేసుకుంది. దేవుని ఎందుకు వచ్చిన నీవు ఆయన మేలును, ఆయన ఉపకారం పొందుకున్న నీవు ఆయన మాత్రమే మహిమపరచాలి, ఆయనకి మాత్రమే ఘనత చెందాలి. అందుచేత ఇశ్రాయేలు చేసిన పాపం, ప్రజలతో తిరిగారు, తందనాడు, తిన్నారు, తాగారు, ఆ అన్యజనుల పండుగలో పాలు పొందుతూ వాళ్ళతో కలిసిపోయారు, బెయల్జెబూలుతో కలిసిపోయారు. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఏం చేస్తారు? సాగరంపడానికి వెళ్తారు. ఎవరిని? అమ్మని సాగనంపడానికి వెళ్తారు కూడా. సాగనంపడానికి ఎక్కడికి వెళ్తా? అలాగే వెళ్ళామండి. నువ్వు సాగనంపడానికి వెళ్ళామంటే దేవుడు నిన్ను సాగనంపేతాడు. జాగ్రత్త. ఆయన రోషం గల దేవుడు. ఏమి జరిగిందో చూపిస్తారు ఇక్కడ మీకు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఆయన ఏం చేశాడో చూపిస్తారు మీకు. ఇక్కడ ఆయన కోపం రగులుకున్నందున అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయుము. స్తోత్రం చెప్పండి. ఎవరిని ఉరి తీయాలట? ఎవరు ఉరి తీయమంటున్నాడు? ప్రజల అధిపతులను. ఎవరి అంటే అధిపతులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజల మీద ఎవరైతే అధిపతులుగా ఉన్నారో, లీడర్స్గా ఉన్నారో, ఆ లీడర్స్ అందరినీ, ఆ నాయకులందరినీ సూర్యునికి ఎదుర్కొనిగా ఉరి తీయమని చెప్పాడు దేవుడు. ఎందుకు ఉరి తీయమన్నాడు? ఎందుకు ఉరి తీయమన్నాడు చెప్పండి. వాళ్ళని నాయకులైన వారు ఇశ్రాయేలు ప్రజలను మోయాబు పండగలకు నడిపించినందున, వారితో రాజీ పడినందున, వారితో సహకరించినందున వారిని ఉరి తీయమని దేవుడు చెప్పాడు ముందు. ఎవరిని ఉరి తీయమన్నాడు? నాయకుల్ని. అదనమాట. అలా ఉరి తీయించుకోవడం నాకు ఇష్టం లేక మీకు వాయించేది, గద్దించేది అందుకనే. లేకపోతే మేము ఉరి తీయబడాలి అక్కడ పాస్టర్లో. దేవుడు మాకు ఉరి చేస్తాడు. దాన్నే కొత్త నిబంధన ఏమంటాడంటే, మీ ఆత్మలను కాయువారు, మీ పైన నాయకులు మీ ఆత్మలను కాయువారు కనుక వారు లెక్క అప్పజెప్పవలసినది. మీ పైన నాయకులు ఉన్న వారు లెక్క అప్పజెప్పవలసిన వారు వలె ఉండి మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తున్నలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. ఇది విశ్వాసం చేసే పని. హలో అందరిని చూడండి. విశ్వాసం చేసే పని ఏమిటి? దైవ సేవకుడు నీ పాస్టర్ గారు దుఃఖముతో సేవ చేస్తే అది నీకు ఆశీర్వాదము కాదు. కాబట్టి అది నీకు నిష్ప్రయోజనం.
దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు నీవు వారి మాట విను, వారికి లోబడి. ఎన్ని పనులు చేయి, దర్శాలు. విశ్వాసులు ఎన్ని చేయాలి? ఎన్ని పనులు చేయాలి? 2 పనులు చేయమన్నాడు. విను, సేవకుని మాట విను, నీ పాస్టర్ గారి మాట విను, నీ పాస్టర్ గారికి లోబడం. దర్శాలు. ఈ 2 ఉంటే నీ కుటుంబంలో నువ్వు దీవించబడతావు. ఈ అధిపతులు ఎందుకు ఊరి తీయమన్నాడు తెలుసా? వీళ్ళు నా అధిపతులు ఇశ్రాయేలీల ప్రజలను సరిచేయలేదు, గద్దించలేదు, బుద్ధి చెప్పలేదు. వీళ్ళు కూడా వాళ్ళు రమ్మంటే వాళ్ళ వెనకాల ఊపుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు రమ్మంటే వాళ్ళ వెనకాల ఊపుకుంటూ వెళ్ళిపోయి నాయకుడు ఎలాగ అవుతాడండి? నాయకుడు అనేవాడు ప్రజలను నడిపించేవాడే నాయకుడు. ప్రజలను క్రమశిక్షలో తీసుకెళ్ళగలిగిన వాడే నాయకుడు. ఏ విశ్వాసి ఎలా చెబితే, ఎలా రాజీ పడిపోతే అలా రాజీ పడిపోయేవాడు నాయకుడు కాడు. అందుచేత ఆ ఉరి తీయించే బతుకు నాకు వద్దు. స్తోత్రం చెప్పండి. దేవుని ఎరిగియుండియు ఆయనను దేవునిగా మహిమపరచటలేదు. దేవుడికి రోషము రాదా? దేవునికి దుఃఖము రాదా? ఆయనకి వేదన పుట్టుదా నీ పట్ల? అయ్యో ఈడి పట్ల, ఈమె పట్ల ఇన్ని కార్యములు చేస్తానే, ఎంత కృతజ్ఞత లేకుండా ఉన్నదని దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటాను మీరు? జాగ్రత్త. నేను వద్దిల్లకుండా నాశనము చెయ్యవాడని ఇందాక వాక్య భాగంలో చూసాం. యూ కెనాట్. నువ్వేదైనా పొరపాటు చేసినా చెయ్యకూడదు, కానీ దేవుడు సహిస్తాడేమో. కానీ నీ ఇంట్లో కనుక సాతాను స్థానం వేయబడిందా, నీ ఇంట్లో కనుక విగ్రహాధన స్టార్ట్ అయ్యిందంటే అప్పుడే నీకు నాశనం స్టార్ట్ అవుద్ది. దేర్ ఇస్ నో డౌట్. ఇశ్రాయేలు ప్రజలకు అదే స్టార్ట్ అయింది. ఇక్కడ వారిని ఊరి తీయమన్నాడు. పబ్లిక్ ముందు నాయకులు తీసేమన్నాడు ఊరి. ఈ లోకంలో ఏం జరిగిందో తెలుసా? వాస్ 5 చదవండి. కాబట్టి అప్పుడు ఏమన్నాడు? యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవాలని చెప్పాను. ఎవరి మీద నుంచి చెట్ట? తప్పు చేసింది ఎవరు? హలో, తప్పు చేసింది ఎవరు? ఇశ్రాయేలు. ఉరి తీయమంది ఎవరిని? నాయకుల్ని. వాళ్ళు ఉరి తీస్తేనట ఇశ్రాయేలు మీద ఉన్నటువంటి కోపము తొలగిపోతాడు దేవునికి. అంటే ఇప్పుడు ఎవరు బతుకుతారు? మీరు బతికేయాలా? పాస్గా చచ్చిపోవాలా? మీరు బతికేయాలి, పాస్టర్ గారు చచ్చిపోవాలా? మీ శాపం మాకు కొట్టేయాలా? దేవుడు అదే చెప్తున్నాడు. ముందు వెళ్ళి తీసేస్తే ఈ శని వదిలేస్తాను. నేను ఆ లిస్టులో ఉండకుండా ఉందును గాక. చర్చిలో ఉన్న వాళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు. నా ఊపిరి ఉన్నంత వరకు ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. ఐ డోంట్ కేర్. మీరేదో దశమ భాగాలు ఇస్తారనో, అర్పణలు ఇస్తారనో, మిమ్మల్ని పొగిడి పాలు చేసి మాలి చేసి మిమ్మల్ని మెప్పించే దావజను కాదు నేను. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట మేలు. అలా గద్దించే నేను అందరికి విరోధన అయిపోతున్నాను. విరోధన అయిపోయినా పర్లేదు, నా దేవునికి ప్రియమైన కుమారునికి నేను ఉంటాను. దావజనుడి విశ్వాసులకి విరోధి అయిపోయినా పర్వాలేదు, కానీ దేవునికి విరోధి కాకూడదు. అది గుర్తించుకునండి. పాస్ గారు నన్ను ఇలాగన్నారు, నన్ను అలా గద్దించారు, మీకు బాధ కలుగుతుంది, మీకు నొప్పిస్తుంది. కానీ మిమ్మల్ని గద్దించకపోతే, సరి చేయకపోతే మిమ్మల్ని నాశన మార్గంలోనికి నడిపించుటకు కారకుని నవ్వుతాను. అందుచేత అక్కడ అంటాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు మీద అప్పుడు కోపం పోతుంది. అది ఎప్పుడు? ఈ ప్రాధాన్యులందరినీ ఉరి తీసేసినప్పుడు. ఎంత బాధ ఉందో చూడండి. ఈ వాక్యం ఎప్పుడు చదవాలి మీరు? చదువుతాం, వింటాం, కానీ ఎప్పుడు మనం అన్యుల ఆచారాలు పద్ధతులు చేసినప్పుడు ఈ గుర్తుకు రావడానికి పాస్టర్ గారు పిలిచాము, మా ఇంట్లోకి రాలేదు, మా ఇంట్లో ప్రార్థన చేయలేదు అని వెళ్ళిపోయాడు. ఇదే నేర్చుకుంటారు. ఎందుకు వెళ్ళిపోతాం? నాకు విశ్వాసులు వద్దా? కావాలి. అలాగని చెప్పి వాక్యముకి విరోధమైంది అక్కడ జరిగితే అక్కడ ఉండలేడు దైవొచ్చానట. అర్థమైందా? అది గుర్తించుకునండి. నీ ఇంటిలో తినడానికి నీకు లేకపోయినా పర్వాలేదు,
నిన్ను పోషించువాడు నీ దేవుడు. నిన్ను పుట్టించినవాడు ఆయన, నిన్ను పోషిస్తాడు. పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, మేలు. దేవుని కొరకు బతుకు, దేవుని కొరకు జీవించు. ఇక్కడ జరిగిన సంఘటన, ఇంతలో ఏమి జరిగిందో తెలుసా? కాబట్టి మోసే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, ఆయన మాత్రం ఊరుకున్నాడా? పోనీ మోసే చిన్న రికమెండ్ చేయొచ్చు కదా దేవునికి. హలో, మోసే నాయకుడు కదా, చిన్న రికమెండ్ చేయొచ్చు కదా. ప్రభా, ఈ ప్రార్థన అందరూ ఊరి తీసేమన్నవేండి ఆయన, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించు నాయన అని మోసే ఏమైనా ప్రార్థన చేసాడా? అబ్బే, ఆయన పిలిచేసాడండి డైరెక్ట్గా. ఎవరిని? ఇశ్రాయేలు ప్రధానులు, లీడర్లు పిలిచి ఏం చేశారట? మీలో ప్రతి వాడును బయలుపోయేవారితో కలుసుకుని తన వంశములోని వారిని చంపవరనని చెప్పాను. ఎవరితో చెప్పడిన? అలా పిలిచి, ఎవరైతే మీ వంశంలో బయలుపోయేవారితో కలుసుకున్న వాళ్ళందరినీ వేసేయండి అన్నాడు. చూడండి తీర్పు. ఈ తీర్పు పాస్టర్లుగా, లీడర్లుగా, ఇశ్రాయేలీలకి ఎక్కడ? చెప్పండి. ఏం మాట్లాడతలేదు ఇప్పుడు మీరు? తీర్పు ఎవరికి? మీరు చేసే పాపాలకి, మీరు చేసే ఆచారాలు, మీరు చేసే సంప్రదాయాలు ఎవరి మీద ప్రభావం చూపుతాయి? మిమ్మల్ని సరిచేయకపోతే, మీకు బుద్ధి చెప్పకపోతే, మిమ్మల్ని గద్దించకపోతే ఎవరి మీద ప్రభావం చూపుతాయి? సేవకుడిగా మా మీద ప్రభావం చూపుతాయి. అందుచేత సేవకుడు గద్దిస్తున్నప్పుడు, ఈ దావజనుని గద్దిస్తున్నప్పుడు నువ్వు పెద్ద మనసును అర్థం చేసుకోవాలి. విశ్వాసులు పాస్టర్ గారికి అక్కర్లేదా? కష్టపడి సువార్త ప్రకటించి, కష్టపడి మీ కొరకు రాయింపగలు ప్రార్థన చేసి, రాత్రి పగలు విజ్ఞాపన చేసి మీ కొరకు ఎంతగానో ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరుస్తున్నప్పుడు విశ్వాసులు ఎవరు పోగొట్టుకుంటారు? అందరికీ ఏ దైవసేవకుడికైనా విశ్వాసులందరికీ కావాలి. కానీ దేవునికి అయిష్టమైనది కనుక చేస్తే, దేవునికి చెందవలసిన మహిమ నీ ఇంటిలో దేవునికి రాకుండా దయ్యానికి కనుక చెందుతుంటే అక్కడ దేవుని రోషము రగిలిపోద్ది, దేవుని కోపము రగిలిపోద్ది. ఇక్కడ దేవుని కోపము రగిలిపోతుంది ఇశ్రాయేలు నాయకుల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద. అందుచేతనన్నాడు దేవుడు, వారినందరిని ఉరి తీయండి అన్నాడు. ఆ విషయం చెప్పగానే వారందరూ ఏమి చేశారు చూడండి. తత్వరకు ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారమునద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుని యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఇశ్రాయేలీయులు ఈ సంఘటన కానీ, చంపేమున్న సంఘటన కానీ, వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలను గొల్లుమని ఏడుస్తున్నారట. అయ్యో మా నాయకులు చంపేమన్నాడు దేవుడు, అయ్యో మా నాయకులు చంపేమన్నాడు, మేము చేసిన పాపాల బట్టి మా నాయకుడిని చంపేమన్నారని చెప్పి వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, ఎంతలో ఒకడు ఏం చేశారట? వీడు తిన్నంగా వండుకునిగా వీడు ఇశ్రాయేలీయుడు వెళ్ళి ఆ మిద్యాని దేశం అమ్మాయిని తీసుకుని వచ్చేసాడు. హలో, లిజన్ కేర్ఫుల్లీ. ప్రస్తుత దినాల్లో మన వాళ్ళు ఏమి చేస్తున్నారు? అవి ఆల్రెడీ అక్కడ జరిగాయి. ఎక్కడ? ఇశ్రాయేలీలో. ఇక్కడ ఈ బాధతో ఇక్కడ బాధపడుతుంటే అక్కడ ఇంకో బాధ ఏంటి తెలుసా? ఈలో ఇశ్రాయేలీలో ఒకడైనటువంటి ఒక లేవీయుడు, ఆయన పేరు కింద ఉంది జిమ్రి అని. ఏం పేరట? ఈ జిమ్రికి తిమిరెక్కువ. ఈ జిమ్రికి తిమిరెక్కువ. తిన్నంగా వండుకుండగా ఏం చేశాడు తెలుసా? మిద్యానీయుల దేశం పోయి ఆ మిద్యానీలో ఈ లేవీయుడు కూడా ఒక ప్రధానుడు. ఓకే, ఆ వాక్య భాగంలో రాయబడింది. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. ఓకే, ఆ వాక్య భాగంలో ఏమంటాడంటే 6వ వచనంలో, 7వ వచనంలో ఒక ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడు అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడగ చోటుకి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయినం.
24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. స్తోత్రం చెప్పను ఒకసారి. ఏం జరిగింది? ఈ జిమ్రి వెళ్ళి ఒక కొజ్బిని తీసుకుని వచ్చాడు. ఆమె పేరేం పేరు? కొజ్బి. 15 వచనం ఉంది. ఆ చూడడానికే బూతు మాట్లాడకుండా చూడండి. ఏం పేరు? పేరు కూడా చూడడానికే బూతు మాధవలాగా ఉంది, కొజ్బి. ఈ జిమ్రి వెళ్ళి ఈ జిమ్రికి తిమ్మిరెక్కువయ్యి ఆ కొజ్బిని తీసుకుని వచ్చాడు. ఈమె ఎవరంటే మిద్యానీ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాని యొక్క కుమార్తె. ఆ కుమార్తెని ఎత్తుకుని తీసుకుని వచ్చేసాడు. లవ్ చెప్పండి ఏంటిది? కొవ్వు ఎక్కువైపోతే లవ్ ఎక్కువైపోద్ది. లవ్ అంటే వెళ్ళిపోతే కొవ్వు దిగిపోద్ది ఎప్పుడో. అర్థమైందా? కొవ్వు పెరిగినప్పుడే లవ్ పెరిగిపోద్ది. ఈ లవ్ ఎక్కువైంది. మిద్యానీ దేశంలోకి పోనీ ఇశ్రాయేలు అమ్మాయిని చూసుకోవచ్చు కదా, దేవుని నమ్ముకున్న అమ్మాయిని చూసుకోవచ్చు కదా. అది చూడలా, వెళ్ళిపోయి అన్య దేశాల అమ్మాయిని తీసుకుని వచ్చి ఇప్పటికే బయలుదేవత పూజలు జరుగుతున్నా బయలుదేరు కలిసిపోయారని వీళ్ళు మండిపోతా ఉంటే ఈడు వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు ఎత్తుకుని వచ్చి అహరోను మనవడైనటువంటి ఎలియాజరు యొక్క కుమారుడైనటువంటి ఫినెహాస్, వాళ్ళ తాతకు రోషం లేదు కానీ మనవడికి రోషం వచ్చింది. అది గొప్పతనం. ఎవరాల తాత? అహరోనుకు రోషం లేదు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తే, కానీ వాళ్ళ మనవడు ఎలియాజరు కొడుకు, వాళ్ళ మనవడు ఫినెహాసుకు రోషము కలిగిందంట. రోషము కలిగి వాళ్ళిద్దరూ అలాగే వెళ్తాం చూసాడట గదిలోకి ఎక్కడికో. వాళ్ళని ఎమ్మడించి వెళ్ళి ఈట తీసుకొని బల్లెము తీసుకొని కోడిపోల నుంచి పొడిస్తే ఇద్దరు చచ్చారు. వీళ్ళు చచ్చిన తర్వాత అప్పుడు ఎంతమంది అంట ఆ తెగులు, అప్పటికే తెగులు ఉందంట, కోపంతో రగిలిపోతూ 24,000 మంది చచ్చిపోయారు. వీళ్ళు చంపిన తర్వాత వాళ్ళు చచ్చిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో తెగులు ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాశనం చేస్తాడంటే చేస్తాడు. ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు? చేస్తాడు. గాడ్ కెనాట్ టాలరేట్ ఐడల్ వర్షిప్. ఇక్కడ దేవుడు సహించడు. మీ అన్యజనులతో మీ అన్యులతో మీరు ఇయ్యమందకుడు అన్నాడు. అన్యులతో ఇయ్యమందకూడదని చెప్పాడు దేవుడు. అన్నాడు లేదా వాక్యంలో కదా? అన్యులతో సహవాసం చేయవద్దు, అన్యులతో మీరు ఇయ్యమందుకోవద్దు అన్నాడు. ఎందుకని? దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారిని తీసుకోవాలి. ఎందుకని క్రైస్తవులు చాలామంది, కొంతమందికి ఏజ్ ఎక్కువైపోతూ ఉంటుంది కానీ అలాగే నిలబడి ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుని నమ్ముకున్న బిడ్డలు దొరకాలని. కానీ కొంతమందికి తొందర ఆగదు. వయసు రాకుండా పెళ్ళిళ్ళు అయిపోవాలా, చక్కబెట్టేయాలా, డబ్బు వచ్చేయాలా, ఆస్తి కలిసిపోవాలా, కులం కలిసిపోవాలా, అన్నీ కలిసిపోవాలా మనకి. ఇటువంటి వారు దేవుని కొరకు నిలబడలేరు. ఏదో ఒకటి నువ్వు కోల్పోతావు దేవుణ్ణి కలుపుకున్నప్పుడు. అవ కావాలి బువ్వ కావాలంటే అవదు. దేవుడిని నమ్ముకున్నవారు రోషము కలిగి బతకాలి. నిన్ను పుట్టించిన వాడు నీ కొరకు ఒక స్త్రీని ఆయన పుట్టిస్తాడు. ఈ లోకంలో పుట్టించిన నిన్ను, ఒక పురుషునిగా నిన్ను పుట్టిస్తే నీ కొరకు ఒక స్త్రీని పుట్టించి ఉంచాడు. నువ్వు గుర్తెరగాలి. నువ్వు ఆయన ఇచ్చే వరకు ఉంటే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పోతే అటు ఇటు రివర్స్ కొడుతూ ఉంటుంది. నువ్వు ఓపికతో కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఈ అన్యుల సంబంధాన్ని తెచ్చుకున్నాడు, అన్యురాలను తెచ్చుకున్నాడు, మిద్యానీరాన్ని తీసుకొచ్చేసాడు. వీళ్ళిద్దరిని పొడిచి చంపేశాడు. ఎవరు చెప్పండిరా? నా ద క్వశ్చన్, ఫినెహాసు చేసిన పని మంచిదా కదా? అక్కడ ఏమని జరిగింది తెలిసా? ఫినెహాసు చేసిన పని దేవుడు ఫినెహాసుకు చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు. ఎందుకు వచ్చినమా 9వ వచనం 9:10. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను
మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించిన కనుక నేను వారవలేక ఉండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. స్తోత్రం చెప్పండి. లేదా మొత్తం తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఫినెహాసుకి, నేను వారవలేని దానిని ఫినెహాసు కూడా, అహరోను మనవడును ఎలియాజు కుమారుడైనటువంటి ఫినెహాసు కూడా వారవలేకపోయాడు. అబ్బా, నా పక్షమున రోషము కలిగి ఫినెహాసు నిలబడ్డాడు. ఈ సంఘములో వచ్చిన ప్రతి విశ్వాసి స్త్రీ పురుషుడు కూడా ఫినెహాసు వలె దేవుని కొరకు దేవుని పక్షముగా రోషము కలిగిన క్రైస్తవుడిగా బతకాలి. చుట్టాలతో చూచి, బంధువులతో చూచి, స్నేహితులకు భయపడి, బంధువులకు భయపడి, కులస్తులకు భయపడి, లోకముతో వారితో రాజీ పడేవారు కాదు దేవుడికి కావలసింది. దేవుని పక్షముగా నిలబడేటువంటి ఫినెహాసులాగా నువ్వు తయారవ్వాలి. అదంటున్నాడు దేవుడు. ఫినెహాసు నేను వారవలేని దానిని అతడును వారవలేకపోయాడు. ఫినెహాసును దేవుడు అభినందిస్తూ ఉన్నాడు. దేవుడు చేసే కార్యాలలో ఉంటాయి. ఆ శాపం బయటికి పోయింది. రోషము కలిగి ఉన్న క్రైస్తవులు కావాలి. ఉంటే చల్లగా నేను ఉండు, లేదా వెచ్చగా నేను ఉండు. నువ్వు నిలువెత్తని స్థితిలో ఉంటే నీ ముఖం మీద ముమ్ము వేయబడుతుంది. దేవుని కొరకు బతికేవారు, దేవుని నమ్ముకున్న వారు చచ్చే వరకు రోషము కలిగి బతకాలి. నీ ద్వారా ఇతరులు రక్షించబడాలి. నువ్వు దేవుని నమ్ముకుని కూడా లోకముతో నడిస్తే, లోకముతో జీవిస్తే దేవుడు సహించడు. రోమిలికి రాసిన పత్రికలో 12వ వచనం మొదటి వచనం అంటాడు, ఈ లోక మర్యాద చొప్పున అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనది ఏ దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరం చెందండి. రూపాంతరం చెందండి. చెప్పండి, ఈ మాట గట్టిగా ముగించేస్తాను. రూపాంతరం చెందని మాట చెప్పండి. ఏం చెందాలి అందరూ? రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటి? గొంగళ పురుగున్న బతుకు సీతాకోక చిలుకగా మారిపోవాలి. గొంగళ పురుగు ఏమవుతుంది? అది అలాగ గొంగళ పురుగు చూస్తే భయపడిపోతాం. సీతాకోక చిలుక వస్తే మన దగ్గరికి అబ్బో దాని వెనకాల పరిగెడతాం పట్టుకోవడానికి. కానీ గొంగళ పురుగు మీద పడితే గోక్కుంటాము అని చెప్పేసి కదా. గొంగళ పురుగు బతుకు కాదు, సీతాకోకలాగా రూపాంతరం చెందాలి. మీ మనసు మారి నవీకరణ చెందండి. బీ ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరం చెందనని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆ వాక్య భావాలకు రాస్తారు కదా 12వ వచనంలోని, కాబట్టి నీవు అతను ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి. యావతో సమాధాన నిబంధన చేస్తున్నాడు ఈయన. పెద్దలతో కాదు, అహరోనుతో కాదు, అహరోను మనవడితో ఫినెహాసుతో సమాధాన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇంకేమన్నాడు? అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండను. అబ్బా, స్తోత్రం చెప్పండారా. బతికితే ఇలా బతకాల రోషం గల క్రైస్తుడిగా. ఫినెహాసు దేవుని కొరకు బతుకుట వలన అతనికిని అతని సంతానానికి ఆశీర్వాదం వచ్చి పడిపోయింది. బ్లెస్సింగ్స్ ఎక్కడికి వచ్చినాయి? నువ్వు రోషం కలిగి బతికితే, దేవుని కొరకు రోషం కలిగి బతికితే నీ పట్ల ఉన్న ఆశీర్వాదం నీ సంతానానికి కూడా దేవుడు ఇస్తారంటున్నాడు. నీ సంతానము నీ ద్వారా దీవించబడుతుంది. నువ్వు అటు ఇటు రెండు పడన మీద అడిగేస్తూ, ఇటు దేవుడు ఇటు దెయ్యము, ఇటు సంఘము అటు లోకము, ఇటు బైబిలు అటు అది, అన్నీ కావాలి మనకి. ఇటు పాస్టర్ కావాలి, అటు బయటోడి కావాలి. ఇటువంటి వాళ్ళని దేవుడు ఆస్వాదించడు. ఇటువంటి వాళ్ళని దేవుడు ఆస్వాదించడు. ఫినెహాసు వలె రోషము కలిగి బతికిన వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. వారి సంతానమును, నీతిమంతుల సంతానమును భిక్షమెత్తుకుని నేను చూడలేదంటాడు దావీదు. నీ సంతానమును దేవుడు దీవిస్తాడు. నువ్వు దేవుని కొరకు బతికితే.
నీవు దేవుని కొరకు జీవిస్తే నీ సంతానము దీవించబడుతుంది. అందుచేత నేను అంటాడు, అతని సంతానమునకును యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అది ఏం చేశాడట? దేవుని నిమిత్తము, దేవుని ఎడల ఆసక్తి కలిగిన వాడు ఫినెహాసు. దేవుని ప్రేమించేవాడు. నువ్వు దేవుని ప్రేమించాలి. నీ దేవుడు ఎవరో నువ్వు ఎరుగు ఉండాలి. నీ బంధువులు కాదు, నీ కులాన్ని కాదు, నీ దేవుడు నువ్వు ప్రేమించాలి. నీ దేవునిలో పరిపూర్ణతలో ఉండాలి. అందుచేతని ఆసక్తి కలిగిన వాడు అంట ఫినెహాసు. అందుకని అంటున్నాడు, అతడు ఇశ్రాయేలీయులందరికీ అందరి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. ఏంటి ప్రాయశ్చిత్తం చేశాడు చెప్పండి? పొడిచాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడట? పొడిచాడు. ఎవరిని? జిమ్రీని, కొజ్బీని పొడి చేశాడు. వాళ్ళు పోడడమే ప్రాయశ్చిత్తమైంది. దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు దెబ్బలు తగిలితే ప్రాయశ్చిత్తం అయిపోద్ది. అదే ప్రాయశ్చిత్తం జరగాలి. ఈ విషయం గుర్తించాలి. అందుచేత నేను ఇప్పుడు చెప్తున్నాను, మీకు అందరు గుర్తించాను అంటే వాక్య భాగంలో ఆచిత్తం జరిగింది కనుక అతను ఏం చేశాడు? చంపబడిన వారి పేరు జిమ్రీ. అతడు సిమ్యోనీయులలో తన పితరుల కుటుంబం మనకు ప్రధాని అయిన సాలు కుమారుడు కదా. చంపబడిన స్త్రీ పేరు కోజ్బీ కదా. ఈమె మాత్రం తక్కువ రాలే, సూరు కుమార్తె. ఆడతన మిద్యానీయులలో ఒక గోత్రం మనకు, ఒక పితరుల కుటుంబం మనకును ప్రధాని అయి ఉండెను. ఇద్దరు ముదిరిలే. చూసారా? వాళ్ళకు హోదా తగునులనే చూసుకుంటారు. వాళ్ళ హోదా తగిలే చూసుకుని లేచిపోయి వచ్చేస్తే దేవుడు చూస్తా కూర్చుంటాడు. ఇక్కడ కూర్చోడు, మొత్తాడు కూడా. ఇక్కడ స్తోత్రం చెప్పండి. వాడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దానికి సాతానికి స్థానం ఇక్కడ మీలలో, దేవునికి స్థానం ఇవ్వండి. సాతాను కానీ నీ ఇంటిలో సింహాసనం వేసిందా, స్థానం వేసిందా, నీ కుటుంబం సర్వనాశం అయిపోద్ది. దేర్ ఇస్ నో డౌట్. దానికి ఉదాహరణ ఇంతవరకు చెప్పిన వాక్యమే. అందుచేత దేవుని సంతానంలో మీరు దేవుని గణపరచండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. తల వంచని ప్రార్థన చేసుకుందాం.